జగన్ సపోర్ట్ అయితే ఫిక్స్. దీని మీద ఆల్రెడీ ప్రచారం కూడా మొదలైపోయింది జగన్కి వ్యతిరేకంగా. ఆ ప్రచారం చేసేవాళ్ళు అలాగనే తెలుగుదేశం పార్టీ నాయకుల అంటే చెప్పలేము అక్కడ. ఎందుకంటే బీజేపీకి జగన్ సపోర్ట్ చేస్తున్నారు, అది వద్దు అని తెలుగుదేశం పార్టీ ఎలా అంటది? ఎందుకంటే వాళ్ళ కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి. ఎందుకంటే వాస్తవానికి చాలా జాగ్రత్తగా గమనిస్తే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏకు నాయకత్వం వహిస్తున్న బీజేపీ అసలు మిత్రపక్షంగా అయితే ఉంది కానీ కూటమిలో ప్రభుత్వ భాగస్వామిగా ఉంది కానీ అసలు ఆ పార్టీ ఎంతవరకు నడిపిస్తుంది ప్రభుత్వాన్ని అనేది ఇక్కడ ఒక అనుమానం. వాస్తవానికి వాళ్ళు ఏమి నడిపించట్లేదు, మొత్తం తెలుగుదేశం పార్టీయే నడిపిస్తుంది. కాకపోతే బీజేపీకి ఏపీలో పెద్దగా రాజకీయ బలం లేదు, కానీ లోక్సభలో రాజ్యసభలో ఏపీ నుంచి ఎంపీల మద్దతు అంతా కీలక సమయాల్లో ఆ పార్టీకే దక్కుతుంది. ఇక్కడ చూస్తే ప్రధానంగా కేంద్ర స్థాయి బీజేపీ నేతలకి ఏపీలో ప్రాంతీయ పార్టీల విషయంలో రాగద్వేషాలు పెద్దగా లేవు అనేవి, లేదంటే లేవనా ఉన్నవా అనేది రాజకీయ అవసరాలే, ఒకవేళ ఉంటే గనక. లేవు అంటే అది కూడా రాజకీయ అవసరమే అనేది ఇక్కడ చర్చ. వాస్తవానికి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2022లో రాష్ట్రపతి ఎన్నికలు వచ్చాయి. ఆ సమయంలో వైసీపీ ఎటు ఎన్డీఏకే తమ మద్దతుని చెప్పేసింది. ఆనాడు ఎన్డీఏ కూటమిలో లేని తెలుగుదేశం పార్టీ కూడా ప్రత్యేకంగా ఒక సమావేశం ఏర్పాటు చేసి మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో వచ్చిన రాష్ట్రపతి అభ్యర్థి అప్పట్లో ద్రౌపది ముర్ముకు తమ సపోర్టు అని చెప్పి గొప్పగా చెప్పింది. అలా మొత్తం ఆ ఓట్లు కూడా బీజేపీకి వెళ్ళాయి. అప్పుడు వైసీపీ టీడీపీ మీద కాస్తంత రుసరుసలాడింది. అయినా కూడా ఇద్దరూ కలిసి జై బీజేపీ అనేశారు. కట్ చేస్తే ఇక్కడ ఇప్పుడు విపక్షంలో ఉన్న వైసీపీ కూడా ఎన్డీఏకి సై అంటుంది. ఈ పరిణామం అధికార టీడీపీ కూటమికి ఇబ్బందిగా ఉంది అనేది. మరి అప్పుడు వాళ్ళు మద్దతు ఇస్తే తప్పులేదు, ఇప్పుడు మేము సపోర్ట్ చేస్తున్నామంటే వైసీపీని తప్పుపడుతున్న పరిస్థితి. కేంద్రంలో తమ మద్దతుతో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అని టీడీపీ చాలా గట్టిగా చెప్పుకుంటుంది. అయితే ఆ పార్టీ ఆశించిన ఏవి కూడా జరగట్లేదు. ముఖ్యంగా రాజకీయంగా జగన్ని ఇబ్బంది పెట్టాలని అనుకున్న ప్రతి సందర్భంలో కొన్ని అవరోధాలు అయితే ఎదురవుతున్నాయి. ఇప్పుడు అనూహ్యంగా ఒక ఛాన్స్ వైసీపీకి ఉపరాష్ట్రపతి ఎన్నికల రూపంలో అయితే వచ్చింది. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ నేరుగా జగన్కి ఫోన్ చేసి వైసీపీ నుంచి మద్దతు అడిగారు. దానికి వైసీపీ సైతం సానుకూలంగానే స్పందించిందట. అయితే ఈ మద్దతు బీజేపీకి ఒక రకంగా ఆమోదంగా ఉంటే గనక టీడీపీకి ఇబ్బందే అనేవాళ్ళు కూడా లేకపోలేదు. అందుకే అసలు ఎలా సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి వైసీపీని ప్రశ్నిస్తున్నారు టీడీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు. ఏపీలో ఒకరు అధికారంలో ఉంటారు, ప్రత్యర్థులు విపక్షంలో ఉంటారు. అయితే ఈ ఇద్దరు బరిలో ఉండాల్సిందే అన్నదే కాషాయం పార్టీ రాజకీయ వ్యూహం అనేది ఇక్కడ కీలకమైన చర్చ. తులాభారంలో త్రాసు ఏ వైపు కూడా ఏకపక్షంగా మొగ్గకుండా ఉండాల్సిందే అన్నదే బీజేపీ పాలిటిక్స్. ఒకవైపు కనుక మొగ్గు ఉండి ఆధిపత్యం పెరిగితే ఏపీలో పెద్దగా బలం లేని బీజేపీకి ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది అనేది ఒక దూర ఆలోచన ఇక్కడ కీలకమైన అంశం. అందుకే ఈ విధంగా వ్యూహం బీజేపీది అనేది. అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ పార్టీలను కానీ దేశంలోని తటస్థ పార్టీలను కానీ బీజేపీ తమ వైపు తిప్పుకోవడం వెనక కాంగ్రెస్ని తగ్గించాలి అన్న స్ట్రాటజీ కూడా బీజేపీకి ఉంది ఇక్కడ. ఒకవేళ ఈ పార్టీలను వదిలేస్తే కాంగ్రెస్కి పరోక్షంగా అయినా మేలు జరుగుతుంది అన్న ఒక భారీ వ్యూహంతోనే ఇలా చేస్తున్నారు అనేది కొంతమంది అభిప్రాయం. అయితే జాతీయ స్థాయిలో ఆలోచిస్తూ బీజేపీ చేస్తున్న ఈ రాజకీయ విన్యాసాలు ఏపీ వరకు మాత్రం చూసుకుంటే టీడీపీ వంటి పార్టీలకు చేదుగానే ఉంటున్నాయి అనేది చాలామంది చెబుతున్నారు. కాకపోతే ఈ రాజకీయ పరిణామాలు భవిష్యత్తులో ఏ విధంగా మారుతాయి, ఏది ఏమైనా ఫైనల్గా ఖచ్చితంగా వైసీపీ అయితే భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ ఇస్తుంది, సపోర్ట్గా ఉంటామని చెప్పింది. రేపొద్దున ఓటింగ్లు గనక వస్తే, ఇప్పుడు ఏకగ్రీవానికి ప్రయత్నిస్తున్నారు, ఓటింగ్ గనక వెళ్తే ఖచ్చితంగా బీజేపీకి సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంది వైసీపీ.